హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ 2025లో. సో నేను ఇన్ని రోజుల నుంచి అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే వేరే బిజీలో ఉండే. సో దానికోసం నేను వీడియో ఏం అప్లోడ్ చేయలేదు. సో కొన్ని వర్క్స్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వ్లాగ్ చేయబోతున్నా. సో ఈ వ్లాగ్లో ఏంటిదంటే టాప్ బాక్స్ కొనడానికి అయితే నేను హైదరాబాద్ వెళ్తున్నా. నేను ప్రజెంట్లీ ఇప్పుడు హన్నంకొండలో ఉన్నా. హన్నంకొండ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడ టాప్ బాక్స్ కొనుక్కొని మళ్ళీ హన్నంకొండకు వచ్చేస్తాను. ఇంతకుముందు వీడియోస్లో నేను శాడిల్ బ్యాగ్స్ రాడ్స్ అండ్ టాప్ బాక్స్ రాడ్స్ అండ్ ఫాగ్ లైట్స్ పెట్టించాను కదా. సో ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో జల్దీ వెళ్ళి చూసేయండి. ఒక 4-5 months కింద నేనైతే శాడిల్ బ్యాగ్స్ కొన్నాను, సేమ్ కోటికి వెళ్ళేసే కొన్నాను. సో అదే షాప్కి వెళ్తున్నా ఇప్పుడు. టాప్ బాక్స్ అయితే కొనడానికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు హన్నంకొండ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. సో గైస్, లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వెళ్ళిపోదామా? నన్ను చాలా మంది అడిగినారు, అన్న మీరు హెల్మెట్ వేసుకున్న తర్వాత స్పెట్స్ వేసుకుంటున్నారు కదా, క్లియర్గా కనిపిస్తుందా లేకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగినారు చాలామంది. నాకైతే క్లియర్గానే ఉంది. నేను అంత సెట్ చేసుకొని పెట్టుకుంటా కాబట్టి అంత నాకు మంచిగా క్లియర్గానే అనిపిస్తుంది. నార్మల్గా ఎట్లా ఉంటుందో అట్లనే అనిపిస్తుంది హెల్మెట్. సో ఇది చూస్తున్నారా, నాకైతే కరెక్ట్ ఫిట్ అయిపోయింది. స్పెట్స్ అయితే నేను కరెక్ట్ పెట్టుకుంటాను నిజం, అంటే లైక్ కరెక్ట్ చూసి అడ్డెట్ పోకుండా నాకైతే నార్మల్ క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓం నమః శివాయ, జయ శ్రీరామ్. నేను జనగాం అయితే దాటేసాను. దాటేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, సన్సెట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, అసలు వేరే లెవెల్ ఉందో. అసలు నాకైతే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నేను ఇట్లా రైడ్కి వస్తున్నా. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు బిజీ అట్లా ఉండేసరికి అసలు స్ట్రెస్ ఎక్కువైపోయింది అసలు లిటరలీ. సో గైస్, ఫైనల్ గా షాప్ వెతుకుంటే అయితే వచ్చేసిన. చాలా వెతికినా గైస్, ఆకలి అనుకుంటే ఘోరం వెతికినా. లాస్ట్ కి అయితే దొరికింది. సో నేను మధ్యలో ఎందుకు వీడియో తీయలేదంటే చెప్తా, అదొక రీజన్ ఉంది, అది చెప్తా ఎందుకు. సో ఫస్ట్ అయితే టాప్ బాక్స్ అయితే చూసేద్దాం. సో గైస్, ఇదే ఆ షాప్. నేను మధ్యలో ఎందుకు వీడియో తీయలేదు అంటే అక్కడ నేను సన్సెట్ అయితే తీసిన కదా. దాని తర్వాత ఏంటంటే ఒక డ్రాస్టిక్ పని అయిపోయింది. ఏంటిదంటే మొబైల్ మౌంట్ ఉంటుంది కదా, మొబైల్ మౌంట్ అనేది విరిగిపోయింది. ఇంకా అదృష్టంగా నేను ఫోన్ పెట్టిన తర్వాత ఫోన్ పడిపోలేదు. అది చూస్తుంటే లూజ్ ఏమైందనేది ఇట్లా చూస్తుంటే మొత్తానికి విరిగిపోయింది. అదృష్టంగా అది ఇంకా ముందే తెలిసింది. సో అక్కడ నుంచి అయితే ఏం వీడియో తీయలేదు. ఇక డైరెక్ట్ రామ్కోటికి అయితే వచ్చేసిన. టాప్ బాక్స్ అయితే వచ్చేసింది, చూద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే 9500 అన్నారు. దాని తర్వాత అటు ఇటు మాట్లాడేసి నేనైతే 5000 అని చెప్పిన ఫస్ట్. ఉస్పే లగాకే దేఖో భయ్. సో ఇట్లా పడుతుంది టాప్ బాక్స్. సో గైస్, టాప్ బాక్స్ అయితే చూస్తుంటే కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అది సెట్ అవుతుంది, బ్లాక్ అండ్ బ్లాక్. సో అది నేను ఫస్ట్ వీళ్ళు ఎంత అన్నారంటే 9000 చేంజ్ అన్నారు, 9500 అన్నారు. లేదు నేను ఇంతకుముందు ఇక్కడ నేను శాడిల్ బ్యాగ్స్ కొన్నా. శాడిల్ బ్యాగ్స్ కొన్న తర్వాత నేను అప్పుడు అడిగితే 5000 అన్నారు. ఎందుకు రేట్ పెంచుతున్నారని అడిగితే లేదు బ్రో అంతే పడుతుంది అది ఇదని అన్నారు. 9500 నుంచి అయితే 5000కి అడిగితే వాళ్ళు అంత పడదు అటెండ్ చేసి మళ్ళీ వాళ్ళు 7000 6000 అట్లా తీసుకొని వచ్చాడు. ఇక 5500 చేసేయండి, ఫిట్టింగ్ మీటింగ్ అన్ని చేసేయండి అంటే సరే ఇక అని చెప్పేసి ఓకే అన్నారు. సో ఇక అది సెట్ చేస్తున్నారా చూపిస్తాం మీకు. ఇగో ఇదే ఆ షాప్. आपको कैसा दिखा? बात करके अच्छा दिखाना सर. 9000 बोला था, 655 में दे दे रहा ना सर, डिस्काउंट करके काम अच्छा कर. सर आए थे हमारी शॉप पे संतोष स्मार्ट एंड एक्सेसरीज के लिए. भैया को ये टॉप बॉक्स पसंद आया, रिजनेबल रेट में डाल के दिए.
हम प्रिफर करते हैं हमारी शॉप। आप एक बार अंदर से भी चाहे तो देख सकते। एड्रेस किंग कोठी है, अपोजिट पिस्ता हाउस के बिल्कुल सामने है। संतोष मोटर्स एंड एक्सेसरीज। भाई सब लोग हाय बोल दो भाई। हाय हाय भैया, आगे यूट्यूब चैनल को लाइक शेयर एंड सब्सक्राइब कीजिए भैया। थैंक यू भाई, थैंक यू। ये पकड़ लो भाई टॉप। हेलो, मेरे को ये मार दो। సో గైస్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. అచ్చా సెకండ్ భాయ్ ఇమ్రాన్ భాయ్. సో గైస్ ఇక్కడ నట్లయితే ఫిట్ చేయించారు. సో నేను ముందు వీడియోలో చెప్పినా కదా ఇక్కడ హోల్స్ ఉన్నాయి, హోల్స్తోని అది ఫిట్ చేస్తారని చెప్పేసి. సో కరెక్ట్ అయితే ఫిట్ అయింది. ఇటు అటు మెజర్మెంట్ చూసుకుంటే కరెక్ట్ ఫిట్ అయింది. కానీ राइट है सर, राइट है, రైట్ టైట్ కరో భాయ్. राइट करें, हिलना नहीं है. नहीं लेगा सर. సో ఇక్కడ ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చిన్న చిన్న నట్లు పెట్టేసి నెక్స్ట్ టాప్ బాక్స్ ఫిట్ చేసి సో అంతా సెట్ అయిపోతుంది. खुल गया. अच्छा इसको ऊपर करना है. जब इसको लगाना होगा आपको, इसको देखो ये यहाँ लॉक लगा हुआ, ठीक. हाँ इसको आप ऐसे करना, इसको बाहर आ जाएगा, अच्छा ठीक. ये खुल गया आपको, राइट. ओके. अगर आपको लॉक करना है तो इसको फिर दबाना पड़ेगा, फिर ऐसे करना पड़ेगा, फिर ऐसे निकल गया. इसको दबाना पड़ेगा. लॉक हो गया, राइट. अच्छा इसमें डालना. अच्छा ठीक है ठीक है. ओके. इसके बाद हम इसको दबाएंगे. ये हो गया लॉक. సో ఆ స్టిక్కర్స్ ఉన్నాయి కదా అట్లా పీకేసి అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. राइट सर. యాభై इधर ఇది ఇంటీరియర్ ఫిట్ అయితే అయిపోయింది. ఇట్లా కనిపిస్తుంది టాప్ బాక్స్. సో గైస్ పేమెంట్ అయితే అయిపోయింది. సో దీని మీద నేమ్ కొట్టేయాలని చూస్తున్నా. సో ఎట్లా కొట్టేద్దామో ఏంటి అనేది చూడాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనల్గా అయితే టాప్ బాక్స్ అయితే కొనేసిన. సో ఫిట్ కూడా అయిపోయింది. ఎట్లా పెట్టాలి, ఎట్లా ఏంటిది అని, ఎట్లా తీయాలి అవన్నీ క్లియర్గా చెప్పింది నాకైతే. ఇక్కడ నుంచి అయితే ఇక స్టార్ట్ అయిపోదాం. సో గైస్ టాప్ బాక్స్ మీద అయితే నేను నేమ్ కొట్టిస్తున్నా. రేడియం షాప్ అయితే వచ్చిన. సో ఆ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ పెట్టిద్దామని చూస్తున్నా. ఎంత బాగుంది అసలు. నాకైతే క్రేజీ అనిపిస్తుంది చూస్తే. సూపర్ అనిపిస్తుంది. సో గైస్ అక్కడ నేమ్ అయితే కొట్టించేసిన తర్వాత ఆ కోటి నుంచి అయితే డైరెక్ట్ దిల్షునగర్కి అయితే వచ్చిన నేను. ఇక్కడ నుంచి డైరెక్ట్ నాగోల్ నుంచి ఉప్పల్ నుంచి డైరెక్ట్ హనంకొండ. గైస్ లిటరల్ గా దూరంగా చలి పెడుతుంది. 11 అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, మీకు కనిపిస్తుంది కొంచెం ఫాగీ అన్నట్టు. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ లైట్స్ కింద చూడండి, వైట్ లైట్స్ కింద ఇక్కడ ఫాగీ ఉంది మొత్తం. అసలు ఘోరం చలి పెడుతుంది. ఎంత జాకెట్ వేసుకున్నా నేను, ఎంత ఫుల్ ప్యాక్ ఉన్నా కూడా ఘోరంగా చలి పెడుతుంది నాకైతే. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇప్పుడు నా దరిద్రం ఎట్లుందంటే నేను తెచ్చుకున్న ఛార్జింగ్ కేబుల్ అసలు ఎక్కుతూనే లేదు. అది ఖరాబ్ అయిపోయింది ఛార్జింగ్ కేబుల్. అది నేను చూసుకోకుండా ఛార్జింగ్ పెట్టేసి లోపల పెట్టేసిన, ఛార్జింగ్ ఎక్కుతుందేమో అని చెప్పేసి పెట్టేసిన. కానీ చూస్తే అసలు ఒక్క పాయింట్ కూడా ఎక్కలేదు. అసలు కేబుల్ పని చేస్తలేదు. దారుణం అయిపోయింది. మళ్ళీ నేను రఘునాథపల్లి దగ్గర ఉన్నా. నేను ఒక పెట్రోల్ బంక్ లో ఆగి ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. ఇగో ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నా తెలుసా, ఇది గాలి కొట్టే దగ్గర నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. అట్లా ఉంది నా పరిస్థితిగా.
సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. నేను ఎట్లాస్ట్ అయితే హనంకొండకి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు ప్రస్తుతానికి మణికొండలో ఉన్నా. ఇంకో 5-10 minutes అయితే వెళ్ళిపోతా. ఎట్లాస్ట్ అయితే నేను టాప్ బాక్స్ కొనాలనుకున్నా. ఎట్లాస్ట్ అయితే కొనేసిన. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి బైక్ యాక్సరీస్ కావాలన్నా ఏది కావాలన్నా మంచి రీజనబుల్ రేట్స్ లో రామకోటికి వెళ్ళండి. మంచిగా ఇంకా చాలా రీజనబుల్ గా దొరుకుతాయి. ఆ షాప్ అయినా కాదు ఇంకా వందలాది షాప్స్ ఉంటాయి. ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి యాక్సెసరీస్ కావాలన్నా లేకపోతే రీజనబుల్ గా కావాలన్నా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.